బీసీ రిజర్వేషన్లు అమలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్రపతి నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. హైకోర్టు సూచనల ప్రకారం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆరా తీస్తోంది సర్కార్. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని అమలు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే గవర్నర్కు పంపింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. బిల్లు ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రంపై అన్ని రకాల ఒత్తిడి పెంచింది సర్కార్. ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేయడంతో పాటు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇచ్చేలా ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో రాష్ట్రపతిని కలవలేకపోయారు కాంగ్రెస్ నేతలు. ఇటు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్, అటు రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులు పెండింగ్లో ఉండడంతో చేసేదేమీ లేక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు. దీంతో గ్రామాల అభివృద్ధికి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. మరోపక్క హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఉంది. కోర్టు సూచనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల విషయంలో ప్రత్యేక జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. అదెంతవరకు సాధ్యమనే దానిపై ఆరా తీస్తోంది సర్కార్. గతంలో ఇతర సామాజిక వర్గాలకు జీవోతో రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోయిన సందర్భాలున్నాయి. ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ఫైనల్గా పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఏదో ఒకటి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల విషయంలో మరోసారి నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉంది కాంగ్రెస్ సర్కార్.